సో ఇప్పుడు మేము ఆల్రెడీ నైట్ నానబెట్టి దోశ పిండిలా చేసుకున్నాం ఈ ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మేము ఈ బ్యాటర్ తో మిల్లెట్ దోశ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఇందులో ఉప్పు యాడ్ చేసేసుకుని దోశలు వేసేసుకోవడం అంతే కదా. కాంతం ప్యాన్ తీసుకురా వెళ్ళి. ఇంకేమైనా ప్రిపేర్ చేసేటంటే నాకు చెప్పండి. ఈ దోశకి ముందు మనము ఉల్లికారం అది రెడీ చేసుకుందాము. ఉల్లికారం చేసుకుందామా దోశలోకి ఉల్లికారం చేసుకుందాము. సో ఈ ప్యాన్ వేడెక్కే లోపు ఇప్పుడు మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుంటున్నాం. లెట్స్ సీ. 1 కప్పు ఉడకబెట్టుకుని ఎండుమిరపకాయలు, 1 ఆనియన్, ఈ 2 కలిపి మిక్సీ చేసేసుకుందాం. ఓకేనా? మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకున్నాము. ఆనియన్స్ అండ్ ఎండుమిరపకాయలు, ఉడకబెట్టుకుని ఎండుమిర్చి అండి. ఉడకబెట్టుకున్న ఎండుమిరపకాయలు అండ్ 1 ఆనియన్ 2 కలిపి మనము మిక్సీ చేసుకుందాం. సో దోశ ప్రిపేర్ చేసేసుకుందాం. పాన్ రెడీ పెట్టుకున్నాం కదా. మొత్తానికి ఇది పవర్ ప్యాక్డ్ దోశ అంటారు అంతే. అంటే మీ లెక్కనే అంతే. మీ ఇంట్లో మీరే ఎక్కువ పవర్ ప్యాక్డా? మోస్ట్లీ పిల్లలు. నాకు ఒక పాప, తను CA చదువుతుంది. CA అంటే మీరు పాప అంటే 7 ఏళ్ళో 6 ఏళ్ళో 3 ఏళ్ళో అనుకున్నానండి. లేదు, షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ CA. ఓ నైస్ నైస్. ఈ రోజు మాకు ఒక టిప్ చెప్తారా మరి? తప్పకుండా. న్యూటెల్లా టిప్ ఆఫ్ ది డే ఏంటో తెలుసుకుందాం. టిప్ వచ్చి ఆల్మండ్ ఆయిల్ కదా. ఈ ఆల్మండ్ ఆయిల్ లో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనము స్కిన్ కి అప్లై చేసుకుంటే దీంట్లో మన స్కిన్ స్మూత్నింగ్ కానీ, ఆ స్కిన్ గ్లో కానీ, ఆ రేడియంట్ కానీ, ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. ఏ పిల్లలైనా మనకి బేబీస్ నుంచి కూడా 90+ ఇయర్స్ అందరికి కూడా యూటిలైజ్ చేసే బ్యూటిఫుల్ యూస్ఫుల్ టిప్ ఇది. సో మనము నైట్ అయినా అప్లై చేసేసుకుని మనము మార్నింగే జస్ట్ మనం బాత్ చేసుకుంటే డే అంతా కూడా స్కిన్ గ్లో అన్నది అలాగే ఉంటుంది. ఈ బ్యాటర్ స్టవ్ వేడెక్కిపోయిందండి. సో ఏం చేద్దాం నెక్స్ట్? దోశ వేసుకుందాము. దోశ బ్యాటర్ కూడా రెడీగా ఉంది. అయితే మనం దోశ బ్యాటర్ రెడీగా ఉంది కదా, మనం దోశ వేసేసుకుందాం. రిచ్గా గీ వేసుకుంటే అద్రిపోద్ది. అండ్ చాలా మంది డైట్ లో కూడా ఉంటారు, ఎర్లీ మార్నింగ్ బుల్లెట్ కాఫీ తాగుతూ ఉంటారు. దాంతో పాటు మీరు ఇలా దోశ చేసుకుని గీ యాడ్ చేస్తున్నారు. సో ఇంతాక మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లికారం ఏదైతే ఉందో దాన్ని మేము పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చి ఒక స్పూన్ ఉల్లికారం వేసుకున్నాము. 1 స్పూన్ మనము కందిపొడి కూడా పైన జల్లుకుందాము. సో చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం బేసిక్ ఇంట్లోనే కందిపొడి చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ కందిపొడి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అంటే ఉల్లికారం ప్లస్ కందిపొడి. ఇట్లా పల్లీల పొడి కూడా వేసుకోవచ్చా? ఇంట్లో ఉంటుంది కదా. పల్లి పొడి కూడా వేసుకోవచ్చు. టక్కటంటే ఇలా ఒక 4-5 దోశ వేసుకుందామా? వేసుకుందాం. సో హ్యాపీగా దోశలు అన్ని అయిపోయాయి. సో తీసేద్దామండి. తీసేద్దాం. వెరైటీగానే కదా మేడం దోశలలో. మన దోశ అయితే రెడీ అయిపోయింది, మిల్లెట్ దోశ. సో మనము మన హర్యానాతో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఎస్. సో ఇక లేట్ చేయకుండా మన ఫేవరెట్ సెగ్మెంట్ యమ్మీ టైమ్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ఫేవరెట్ సెగ్మెంట్ యమ్మీ టైమ్. యమ్మీ టైమ్ లో మేము నాటుకోడి చికెన్ అండ్ అలాగే మిల్లెట్ దోశ కుమ్మేస్తే ముందు ఓసారి ఎలా ప్రిపేర్ చేయాలో రీక్యాప్ చేసేయండి. నాటుకోడి కూర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక జార్ లో గసగసాలు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని నీళ్లు కూడా పోసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, కట్ చేసిన పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, పసుపు వేసిన చికెన్ ముక్కల్ని వేసుకొని కొద్దిగా టమాటో ముక్కలు, గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమం కూడా యాడ్ చేసి కొద్దిగా కారం, గరం మసాలా, కసూరి మేతి, చికెన్ ఉడికించుకున్న నీళ్లు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నాటుకోడి కూర రెడీ. మిల్లెట్ దోశ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, ఉడికిచ్చిన ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక జార్ లో బియ్యం, మినపప్పు, రాగులు, వేరుశెనగలు, నల్ల శనగలు, కందిపప్పు, బాదం, తెల్ల శనగలు, ఉలవలు అన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పాన్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దోశలు మాదిరి వేసుకొని పైనుండి ఎండుమిర్చి, కారం, కొద్దిగా కందిపొడి కూడా చెల్లుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ దోశలు రెడీ. రీక్యాప్ అయిపోయింది. మరి తమ్ముడు మొదలెడదామా? మొదలెడదాం మేడం.
చాలా మంది ఎగ్ దోశ మార్నింగ్ ఎస్పెషల్లీ వీకెండ్స్ లో అయితే చికెన్ దోశ పర్టికులర్ గా చేసుకొని తింటూ ఉంటారు కదా. ఇక లేట్ చేయకుండా మొదలెడదాం.